నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్ సెంటర్ వద్ద స్టార్ బిర్యానీని శుక్రవారం రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు 25 కళా సంఘాల గౌరవాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అమరావతి కృష్ణారెడ్డికి నిర్వాహకులు వంశీ కృష్ణారెడ్డి స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. వంశీ కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వంశీ కృష్ణారెడ్డి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం ఉంది. నెల్లూరులో అనేక మార్పులు, అనేక రుచులు. ఇప్పుడు నెల్లూరు కూడా ఒక ఫేమస్, ఒక బిర్యానీ అంటే పాట్ బిర్యానీ అని, అలాగే కారం దోశ అని, అలాగే చాపల పులుసు అని, అనేక రకాల్లో నెల్లూరుకు ఫేమస్. ఎవరైనా కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరినా, చెన్నై వెళ్ళిన మధ్యలో నెల్లూరులో భోజనం చేసిపోదామని అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి కూడా ఐటమ్స్ హైదరాబాద్ పోవటం, ఆల్మోస్ట్ బెంగళూరు పోవటం, అంత బస్సులో పోతుంటే ఇక్కడి నుంచి అంత ఫేమస్. నెల్లూరులో అనేక రకాలుగా ఈ మధ్య హోటల్స్ అంటే సిటీ పెరుగుతుంది. సిటీ ఒకప్పుడు ఒక చెన్నై అనుకుంటే చెన్నై నుంచి మన నెల్లూరు తయారైంది. అనేక విధంగా డెవలప్మెంట్ చేయటం, అనేక హోటల్స్ రావటం, అనేక స్టార్ హోటల్స్ రావటం జరుగుతుంది. దాంతోపాటు వంశీ కృష్ణారెడ్డి తను కొత్తగా వ్యాపారాలకు అడుగు పెడతాడు. చాలా సంతోషం. వారు నెల్లూరు కొత్తదనం సృష్టించాలి, ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా దానికోసం అని చెప్పి స్టార్ బిర్యానీ, మీకు తెలుసు 140 బ్రాంచెస్లో ఒక 5-6 కంట్రీలో కూడా మన రాష్ట్రంలో కాకుండా కంట్రీలో కూడా చేస్తున్న స్టార్ బిర్యానీ కోసం సుమారు ఒక 2 years వాళ్ళు ఇవ్వనంటే కాదు, నెల్లూరులో నేను బిర్యానీ పెట్టాలి, ఈ టేస్ట్ చూపించాలనే ఉద్దేశంతో ఈ బిర్యానీ తీసుకురావాలని చెప్పి స్టార్ బిర్యానీ తీసుకురావడం జరిగింది. అది మన హైవేలో మెడికల్ హాస్పిటల్ కాడ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత అంటే రొట్టెలుగా బిర్యానీ ఎవరైనా మేము కూడా చేస్తుంటాం, కానీ ఈ బిర్యానీలో మసాలా తక్కువ, సరేనా, బియ్యం కూడా కాస్ట్. ఇప్పుడు మేము వాడే బియ్యం అంటే 120, 130, 150 రూపాయలు. ఈ బియ్యం 250 రూపాయలు కేజీ. అంటే ఒక స్పెషల్ వాళ్ళే పంపిస్తారు, మెటీరియల్ కానీ మొత్తం కానీ చేస్తారు. ఎన్ని బిర్యానీ తిన్నా కూడా స్టమక్ ఏమి ఇబ్బంది ఉండదు, స్టమక్ అడగలేదు అని కానీ ఈ బిర్యానీలో గొప్పతనం. దీనికోసంగా మా కుమారుడు బెంగళూరు పోతాడు, బెంగళూరు పోయి స్టార్ బిర్యానీ తినొస్తాడు. నేను ఏందిరా అంటే, లేదు డాడీ ఆడ స్పెషల్ అని చెప్పంటాడు. తీరా చూస్తే ఇక్కడ వంశీ కృష్ణారెడ్డి పెట్టడం సరేనా మనకు సంతోషం ఇస్తుంది. నెల్లూరు ప్రజలు కూడా తప్పకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే హెల్త్ వైడు, టేస్ట్ వైడు, ప్రతి కూడా రేటు కూడా రీజనబుల్. మళ్ళీ రేట్ ఏదో ఎక్కువ అని కాకుండా తక్కువ మార్జిన్తో వంశీ కృష్ణ నెల్లూరుకి ఒక సర్వీస్ చేయాలి. తాను హైదరాబాద్ బిజీగా ఉన్నా కూడా తను రావటం, దానికి నాగార్జున రెడ్డి వాళ్ళ మిత్రుడు ఎంతో సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యతలు ఇచ్చారు. తప్పకుండా నెల్లూరు ప్రజలు ఈ స్టార్ బిర్యానీని ప్రోత్సహించి సక్సెస్ చేయాలని కోరుకుంటారు. సార్ కృష్ణారెడ్డి గారు, వంశీ కృష్ణారెడ్డి గారి మంచితనానికి నిదర్శనం నాకు వచ్చింది. నేను ప్రెస్ మీట్ ఆపిన తర్వాత కూడా, లేదు సార్ ఈ మాట చెప్పండి, మీరు ప్రజలకే చెప్తున్నాను. ఒక వారం రోజులు మార్జిన్ లేకుండా నెల్లూరు ప్రజలకి అభిమానంతో వారు 20% డిస్కౌంట్ ఒక వారం ఏర్పాటు చేశారు. ఈ వారం రోజులు వారు నెల్లూరు ప్రజలకి నేను ఆదాయం లేకుండా చేస్తాను అని వారు చెప్పడం నిజంగా సంతోషింది. నేను 40 years ఇండస్ట్రీకి వచ్చి ఏ హోటల్ యజమాని ఇలా చెప్పలేదు, నేను డిస్కౌంట్ ఇస్తానని చెప్పడం నిజంగా వారి మంచి మనసుకి నేను అభినందిస్తున్నాను. తప్పకుండా నెల్లూరు ప్రజలు వారి డిస్కౌంట్ కాదు, వారిని వచ్చి ఆశీర్వదించారు. ఎందుకంటే
చిన్న వయసు మన నెల్లూరులో పెట్టాలని వచ్చారు కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా తప్పకుండా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మా నాగార్జున గమనించి హీరోగా సినిమా చెప్పండి తప్పకుండా వారి సినిమా తీస్తాను. మాది ఎట్లా సినిమా ఇండస్ట్రీ కాబట్టి అందరికీ కూడా నమస్కారం. ఓపెనింగ్ చేసినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి అలాగే పెద్దలకి నెల్లూరు ప్రజలకి అందరికీ ధన్యవాదాలు. నెల్లూరు హైవే ఇది ఆంధ్రాలోనే ఫస్ట్ బ్రాంచ్ మన స్టార్ బిర్యానీ పెడుతున్నారు మన వంశీకృష్ణారెడ్డి అనే వాళ్ళు. అన్నకి మరి అందరూ కూడా వచ్చి ట్రై చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ వంశీ అన్నకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరూ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయాలని చెప్పి